స్టార్ట్ చేయి ఎలాగోలాగా వస్తుంది. తీయేస్తాను చెప్పాలి కదా. మరి పొట్టాడా నువ్వు వెళ్ళరా, వీడియో చేస్తాను. వద్దులే ఉండు, మా పొట్టాడితో ఇంట్రడక్షన్ వారా. లేదు నేను వీడియో చేస్తాను వెళ్ళండి. చాలా రోజుల నుంచి మా వాళ్ళు హోమ్ టూర్ అడుగుతున్నారు. బాడుకో ఇప్పుడు చెప్తానా ఏంటని చెప్పలే. ఇదేనండి మా ఇల్లు. చాలా రోజుల నుంచి అడుగుతుంటారు కదా మా ఇల్లు ఎలా ఉంటుంది హోమ్ టూర్ గట్రా అనేసి. ఈరోజు మా ఇల్లు మొత్తం మా ఇంద్రభవనం చూపిస్తాను. వరా పాడుకో మాట్లాడుతుంటే మధ్యలో వచ్చేస్తాను. చాలా రోజుల నుంచి మా ఇల్లు ఎలాగుంది ఏటి సంగతి అడుగుతుంటారు కదండి హోమ్ టూర్. ఇగో ఈరోజు చేస్తాను. మీరు అనుకున్నట్టు పెద్ద ఇల్లేడు కాదు, ఒక సెంటు జాగాలో ఇల్లు అనమాట. రండి చూపిస్తాను. చిన్న ఇల్లే, పెద్ద మనసు చేసుకుని చూడండి. అలా ఒకసారి పద అటు చూపించు. అది నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఇంటికి వేయించుకున్నాను ఎలివేషన్ మీద ఛానల్ లోగో అనేసి చెప్తాను అనమాట. కమాన్ ఇదండి, ఇది సింహద్వారం అనమాట. ఈ సింహద్వారం నుంచి ఇలా సింహాలు వెళ్తుంటాయి, ఇలానికి గాండ్రించుకొని వెళ్తుంటాయి. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఆ రూమ్ కోసం తర్వాత చెప్తాను రా. అలాగెళ్ళి ఆగు, ఆ రూమ్ కోసం చెప్పేస్తాను. మా అమ్మ గాబరి అయిపోతుంది. మరి ఈ రూమ్ కూడా డబ్బులు ఇచ్చి కట్టించామండి. అందుకే ఇదిగో ఈ రూమ్ గురించి మా అమ్మ చెప్పమంటుంది. చెప్పులు ఇప్పేసి ఇక్కడ ఏడతాము, పనికిరాని సామాన్లన్నీ ఇందులో ఏడతాము. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. కుర్చీలన్నీ ఇక్కడ దన్నేటేస్తాం మెల్లిక. ఇది ఒక స్టోర్ రూమ్ లాంటిది. అంటే జనరల్గా ఇదే బాత్రూమ్గా చేసుకుని అందరూ వాడుతారు. మేము ఇది స్టోర్ రూమ్ చేసాం. బాత్రూమ్ ఆ సైడ్కి చిన్నది, పైన వాడే కట్టుకున్నాం. బాత్రూమ్లు కూడా చూపిస్తే బాగోదు, తిట్టుకుంటారు. ఇప్పుడు సింహద్వారం నుంచి మళ్ళీ సింహాలు ఎంట్రన్స్ అయ్యాయి. రండి. లైట్లు వేయలేదా? ఓహో మా వాళ్ళు కరెంట్ బిల్లు వచ్చేద్దాం లైట్లు వేయలే. అదే చూసారా కలకలాడేస్తుంది ఇల్లు లైట్లు వేయగానే. ముందు వంటగది చూపిద్దామా, నువ్వు మొత్తం ఇల్లు చూపించేస్తానువా? ఒక్కొక్కటి చూపిస్తే ఇంట్రెస్ట్ చూస్తారు. అటు వెళ్ళు, దేవుడి గది చూపిద్దామా. శుభప్రదం ముందు దేవుడి గది చూపించాలి. అంటే మా దేవుడి గది అంటే ఉన్నదే ఒక గదిలే అండి, ఇల్లు మొత్తం కలిపి ఒక గది అని అందరూ ఒక మూలకి దేవుడి గది. ఇది మాకు దేవుడి గదే. ఇలా దండం పెట్టుకుంటాం తెల్లారి లగ్గానే. తండ్రి అందరినీ బాసుడు, మమ్మల్ని బాసుడు అని దండం పెట్టుకుని తలిపేసి దొన్నట లేదు గాలికి దబ్బుని పడిపోద్ది. ఇప్పుడు వంటగది. ఇక్కడ రకరకాల వంటకాలు గట్రా తయారు చేస్తుంటాం మేము. అప్పుడప్పుడు నేను కూడా నా చేతి వాటం చూపిస్తుంటున్నాను. ఈరోజు నేను కుండ బిర్యానీ చేస్తున్నానండి. ఇదో ఇలా సైజు ఆపితే తగిలేద్ది, అంత పెద్ద అనమాట మా వంటగది. కాకపోతే వంటగది అంత పెద్దదనేది కాదండి, వంటకాలు ఎంత తీపిగా ఉన్నాయి రుచిగా ఉన్నాయి అనేది చెప్పుకోవాలి మనం. ముందుకురా. ఇది మా ఫ్రిడ్జ్. గత 10 సంవత్సరాలు 10 అయిపోద్దా 12 అయిపోద్దా ఎక్కువ 15 సంవత్సరాలు. నా వయసులో సగం మంది మా ఫ్రిడ్జ్కి వయసు. ఏంటప్పుడు పుట్టావా? అప్పుడు పుట్టకూడదండి, ఎప్పుడైనా పుట్టొచ్చు. అంటే వంటగది మొత్తం మీకు తిప్పి చూపించాలని ఉంది కానీ టైం ఎక్కువ పట్టేద్ది మనకి. వంటగది చాలా పెద్దది కదా, అందుకు మనం హాల్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు. ఇది మా హాలు. వంటగది నుంచి ఒక అరగంట నడిస్తే హాల్ వచ్చేద్ది. ఇప్పుడు హాల్లో ఉన్నామన్నమాట మనం. ఇది మా టీవీ. ఈఎంఐలో కొన్నాను, అది కష్టం మీద. ఈఎంఐ తీరిపోయిందిలేండి ఇప్పుడు అవన్నీ ఎందుకు. కానీ ఇగో చూసారు ఈ సెల్ షాపుల్లో కూడా ఇన్ని సెల్లు ఉండవు, అలా ఉంటుంది మా ఇంట్లోనే. మరేటి మా అక్క యూట్యూబరే, దానికి 2 సెల్లు, మా అమ్మ ఒకటి. నేను యూట్యూబర్ని కదండి, అది అయిపోయింది అనుకోండి. నాకు 3 సెల్లు. ఇక మా తాతతోటి మా నాన్నతోటి. ఇది మా సామ్రాజ్యం అనమాట. ఇందులో ఉన్న బోల్డ్ సామాన్లు, సీక్రెట్ సామాన్లు అన్నీ ఉంటాయి. అవన్నీ మీకు చూపించను. మీరు ఇల్లుకి అన్నీ తెలుసుకుందామని. ఇల్లు చూపించమంటారు, ఇల్లే చూపిస్తాను. సామాన్లు ఎందుకు చూపిస్తాను? ఇక ఇదైతే చూపిస్తాను. మా ఆవిడకి ఈరోజు గిఫ్ట్ ఇచ్చాను. టట్టడాయ్ కపుల్ వాచ్ అనమాట. ఒకటి మా ఆవిడకి, ఇంకోటి నాకు. ఈ మధ్యన మేము క్యాంప్ వేస్తాం, చెప్పడం మర్చిపోయాం. మేము తిరుపతి వెళ్తామండి. ఈ జూలై కదా, జూలై 20వ తారీఖు తిరుపతి బయలుదేరుతాను. అందుకు అక్కడ ఇద్దరం కలిపేసి వేసుకొని తిరిగేస్తాం ఊరి మీద అని కొన్నాను అనమాట. హాల్ తీస్తావా? ఈ మీద మన హాల్ చాలా పెద్దది కాబట్టి నువ్వు ఒక్కొక్కటి కవర్ చెయ్యాలి. అలాగా కుర్చీ ఎట్లేదా? నువ్వు అలా తీయు, నేను ఇలా ఎక్కి ఇంట్రడక్షన్ చేస్తాను. టట్టడా పడతాను నేను. ఓకే, ఇది మా హాల్లో నా మ్యూజియం లాంటిదండి. నా సెల్ ఫోన్లు గట్టి మట్టింది కదా. ఇవన్నీ మా పెళ్ళికి వచ్చిన గిఫ్ట్ ఫోటోలు అనమాట. ఇది మా మేనకోడలు, మేనల్లుడు. ఇది ప్రముఖ యూట్యూబరు ట్రెండ్ స్టిక్కరింగ్ సొంతగాడు వాళ్ళ ఆవిడ. ఇది కూడా సొంతగాడు వాళ్ళ ఆవిడ. ఇవి పెళ్ళికి వచ్చిన గిఫ్ట్లు అండి.
మేనమామ అదే మేనమామ మా అక్క మేనకోడలు మేనల్లుడు వీళ్ళ ఫోటో కూడా మా ఇంట్లోనే. మాకే ప్లేస్ లేదంటే వీళ్ళ ఫోటో కూడా మా ఇంట్లోనే. ఇదిగో వెనకే ఉంది, ఎలా నవ్వుతుంది. ఇవన్నీ పెళ్ళికి వచ్చిన గిఫ్ట్లు అండి. అలా కూడా తిప్పురా. వీడియో మా ఆవిడే తీస్తుంది, మరి కెమెరా కానీ షేక్ అయితే అనకండి, కొత్త కదా. ఇప్పుడు ఈ భారీ మ్యూజియం చూస్తారు కాబట్టి అందరూ, మన టైం బాగుంటే మన ఇంట్లో ఉన్న టైం కూడా బాగుంటుంది. మనం నడిపిస్తుంది ఇదే కదా, గడగడ గడగడ లాడించేద్ది, టైం అయిపోతుంటే భయం వేస్తుంటుంది. ఇప్పుడు మనం హాల్లో ఇంకొక పెద్ద పార్ట్లోకి వచ్చామన్నమాట. ఇది మా అత్తవారు పెట్టిన సోఫా అండి, కూర్చోడానికి అవసరం వచ్చినప్పుడు పడుకోవడానికి కూడా పనికి వస్తుంది. ఇక్కడ పడుకొని ఇలా టీవీ చూస్తుంటే అబ్బా గొప్ప హాయిగా ఉంటుందండి. కాకపోతే దీనికి ఇంక పరుపు లేదు, పరుపు వస్తుంది రీసెంట్ ఈ మధ్యన వచ్చేస్తుందిలేండి. రావాలా 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 అలాగా ఆగాల. ఇది మా బీరువా, ఓపెన్ చేసేది చూపించను, ఎందుకంటే ఓపెన్ చేసి నేటువంటి మా అమ్మ చీరలే, మొత్తం మా అమ్మ చీరలే, ఎక్కడ నుండి ఎక్కడి వరకు మా అమ్మ చీరలే ఉంటాయి. మా నాన్న ప్యాంటు ఉండదు, నా షర్టు ఉండదు, అందుకే ఇంకెందుకు చీరలు ఏడు చూపిస్తాం, అందుకే చూపించను. ఇదిగోండి ఇది ఉంది కదా, ఇందులో తలగడ్లు దుప్పట్లు, ఇది కాదు గల ఇందులోన తలగడ్లు దుప్పట్లు, ఇందులోన షాంపులు సబ్బులు అన్నీ ఇందులో పెడతాం అనమాట. ఇంతకని మరి రేటు చెప్పుకోవడానికి మా ఇంట్లో లేదు, అందుకన్నీ చెప్పేస్తాను. అసలైంది ఖజానా అటు వెళ్ళి చెప్తాను. నువ్వు మా రత్నపాండ గారు డోర్ ఎటు తీయాలి అయితే ఇందులోన ఇన్వర్టరు, అంటే ఇన్వర్టర్ ఇది డోర్ తీసే ఉంచుతాండి, వేడికి తగలకూడదు, వేడికి ఉండకూడదు అట్లానే. కిరాణా ఏవో పెడతాం, గాజులు పోసలు. ఇదిగోండి ఒకసారి ఇటింకిరా, ఎంత ఘోరం అంటే ఇవి కూడా మా అమ్మ చీరలే. అదేటో ఇంట్లో నాన్నలకి బట్టలు ఉండవో లేకపోతే కొనుక్కోరో తెలియదు, కానీ అమ్మకి మాత్రం విపరీతంగా ఉంటాయి. ఎప్పుడు వంచరంటే ఇది బాగుంది, బయటికి వెళ్ళి కష్టపడినోడు అందుకు సిరిగిపోతాయి మగవాళ్ళు బట్టలు. మా అమ్మ కష్టపడదులేండి, అమ్మ కష్టపడకపోతే తిండి అది వస్తుంది. కానీ కాకపోతే లేడీస్ ఏంటంటే ఎప్పుడో పెళ్ళి అయినప్పటి నుంచి ఇప్పటివరకు అన్ని చీరలు దాచుకుంటారు, మా ఎప్పుడు సిరిగిపోతుంటాయి. అంతే మా మాయ చేసిరి కబోర్డ్ వరకు, ఏవో ఇలాగ ఉప్పు పప్పులు నూనె డబ్బాలు అవి ఇవి ఇలా దాస్తామన్నమాట. మెట్ల కింద జాగా వేస్ట్ అవ్వకూడదని ఇలా సెట్ చేసాం. ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇలా కట్టుకోండి, బాగుంటుంది. ఒరే సీలింగ్ చూపించరా, సీలింగ్ చూసారా, పెళ్లి టైంలోన సున్నాలు వేసినట్టు గొప్ప ఇబ్బంది పెట్టారండి. అందుకే నాయన దానికి మీరు రంగులు వేయొద్దు, వదిలేయండి, మేము వేసుకుంటామని చెప్పేసి అది దండం పెట్టి వదిలేసామండి. లేకపోతే తేల్సరి పని పిల్ల దగ్గరికి వచ్చేస్తుంది. ఇతర సామాన్లు పేదోడు మధ్యతరగతి ఇంట్లో బంగారు మీదేనండి. నా చిన్నప్పటి నుంచి దగ్గర మెరిసిపోతూ ఉంటాయి, ఎందుకంటే మా అమ్మ ఎన్నిసార్లు తోముతుంది అన్నిసార్లు తోముతుంది. ఈ వాడం ఒట్టి తోమేసి అలా పెట్టడానికే, అంటే మా ఇంట్లోనే కాదు అందరి ఇంట్లో పరిస్థితి అదిలేండి. కాకపోతే ఈ మధ్యనే తోమినట్టు ఉన్నారు, లాడిపోతాయి. ఇవి అమ్మినా సరే అప్పు తీరిపోద్దండి, అన్నీ ఉన్నాయి. అలాగని దొంగతనం గట్రా రుచి ఇవ్వగలరు. కుక్కలు మా ఇంటి ముందు ఎలాంటి సింహాలు ఉన్నాయి అనుకోను. మళ్ళీ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాం. ఫస్ట్ ఫ్లోర్కి యాక్చువల్లీ లిఫ్ట్ ఉండాలి, కాకపోతే లిఫ్ట్ గట్ట పెడితే అందరి ముందు అగ్గసం అయిపోతామని లిఫ్ట్ పెట్టలే. ఇప్పుడు రాజావారు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తారు వితౌట్ లిఫ్ట్. ఈ రైలు మా ఉమామాయ చేశారు ఫ్రమ్ సైలాడ, ఒరిస్సాలో సైలాడ నుండి వచ్చి మా ఉమామాయ చాలా పగడబందీ చేసి వెళ్ళిపోయారు. ఆయన కుటుంబ సభ్యులకు ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాము. గ్రౌండ్ ఫ్లోర్లో కొంతమంది మన వీడియోలు సీక్రెట్ చూసేస్తారు, యూట్యూబ్లో పెట్టక ముందే వాళ్ళకి వస్తే చూపించు. అది కాలే, మా వీడియోలు మొత్తం దొంగతనం చూసేస్తారు, మా ఉసిరు మా మంట తగల. కమాన్, ఇప్పుడు మనం మొదటి అంతస్తుకి వితౌట్ లిఫ్ట్ పైకి వచ్చామన్నమాట. ఇది మా ఆవిడ తెచ్చిన సారీలో ఒక భాగం అన్నమాట, డ్రెస్సింగ్ టేబుల్. ఇక్కడ మేము ఇంకో తెల్లారి లెగ్గాన మొహం చూసి భయం వేస్తుందని ఒకసారి బాత్రూమ్కి వెళ్ళి మొహం కడుక్కొని అప్పుడు చూసుకుంటాం. ఇప్పుడు మనం మొదటి అంతస్తులోన విలాసవంతమైన ఈ భవనంలో ఉన్నాము. దీన్ని 1986లో కడుదామనుకుంటారు, కానీ అప్పుడులో డబ్బులు లేక కట్టుకోలేదు. రీసెంట్గా 2023లో కట్టుకున్నాం అనమాట. ఇది పెళ్ళికి గిఫ్ట్ ఇచ్చారండి మా ఫ్రెండ్స్. కూలర్ ఎప్పుడైతే గాలి వచ్చేది, మా ఫ్రెండ్స్ లాగే గొప్ప చల్లగా ఉంటుందండి గాలి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోన ఒక గదిలోకి వెళ్తాను. ఇది మా మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఈ కిటికీ ఇలా తీయాలి కానీ గొప్ప గాలి వచ్చేద్దండి, ఫ్యాన్ కూడా ఇవ్వము, కరెంట్ బిల్ వచ్చేద్ది అనేసి. ఇదే మా బెడ్రూమ్, కరెక్ట్గా పెళ్లి ముందు కట్టామన్నమాట. చిన్న ఇల్లు కదా, మరి ఎక్స్ట్రా పైన రూములు లేకపోతే ఇబ్బంది అయిపోతాము, చుట్టాలు గిట్టాలు వస్తారు, మాకు ఇబ్బంది. ఇది మేము రీసెంట్గా మీరు వీడియోలో చూసి ఉంటారు, మా గది కొద్దిగా అందంగా చూపించుకోవాలని ఇగో ఈ సీలింగ్కి స్టార్లు గట్రా మేమే అంటించుకున్నామండి. మేస్త్రికి గట్టి పెట్టలేదు, డబ్బులు అయిపోతాయి అనేసి. అంతే, ఇంకేట ఉంది మా ఇల్లు చూడడానికి అడుగుతాను రా, ఏదో చూపిస్తాను కానీ చిన్న ఇల్లు అండి.
ఇప్పుడు మనం పక్క గదిలోకి వెళ్తాం. చిన్న ఇల్లే కానీ ఎక్కువ గదులు కట్టిస్తామండి. అంటే మాకు అది ఎవరైనా చుట్టాలు గిట్టాలు వచ్చారనుకో ఇక్కడ కూర్చుంటారు, ఇక్కడ పడుకుంటారు. ఈ గదిలో కూడా చిన్న మంచం వేసాము. ఇది ఎప్పుడు మా అమ్మ పెళ్ళికి ఇచ్చిన సారి మంచం అండి. ఇది దుప్పట్లు ఎక్కువ పరిస్థితి మా ఊరి బొంతలే ఉన్నాయి మొత్తం. ఈ టెడ్డీ పేరు మా ఆవిడ గిఫ్ట్గా ఇచ్చాను నేను. అప్పుడప్పుడు బుర్ర పని చేయనప్పుడు వచ్చి ఇక్కడికి వస్తానండి. వచ్చి ఇలా కూర్చొని స్క్రిప్ట్ ఇలా రాసుకుంటాను అనమాట. పడుకొని రాస్తేనే బుర్ర పని చేస్తుంది. ఎందుకంటే కూర్చొని అలా ఉండలేమండి, నడుము లాగేస్తూ ఉంటుంది. అంతే మా హోమ్ టూర్ ఇంతే, మరేట్ లేదు. ఇక్కడ బాత్రూమ్ ఉంది కానీ చూపిస్తే తిట్టుకుంటారని చూపించట్లేదు. బాత్రూమ్ ఏముందండి, ఈ గది అంతే ఉంటుంది బాత్రూమ్. ఇక్కడ కూర్చోడానికి బాగుంటుంది సాయంత్రం పూట అనేసి ఈ డిక్స్ చేయించుకోనమండి. చూడడానికి హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ రాత్రి కూర్చుంటే. ఇవన్నీ ఇంకా పెండింగ్లో ఉన్న ఇల్లు అనమాట. ఇవన్నీ ఇల్లు రెడీ అయిపోయి జనాలందరూ ఇక్కడికి వచ్చేస్తే మాది కూడా పెద్ద దూరం అయిపోద్ది. కానీ ఎప్పుడు అవుద్ది అటు హోమ్ టూర్ అని అడిగారు కాబట్టి చేశాను. కానీ హోమ్ టూర్ చేయాల్సినంత పెద్ద ఇల్లు కాదు మాది, 20x22 అండి. కాకపోతే చిన్న ఇల్లు కానీ బుజ్జిగా ఉంటుంది. మీరు ఎవరైనా ఒకలా ఇలాగే సెంటు జాగా లెవెల్కి వచ్చి అనుకోండి, కట్టుకోవాలంటే ఇలా కట్టుకోవచ్చు, బాగుంటుంది. ఇదే ఎప్పుడైనా సరే కింద చపాతీలు పావడానికి పీటలేదనుకోండి, ఇక్కడికి వచ్చి పాముకుంటామండి. లేకపోతే ఒట్టిగా ఇక్కడ పలక మిగిలింది, ఆ పలక తెచ్చి పిల్లల మీద తెచ్చాం, వచ్చి ఇలా కూర్చోవచ్చని. ఇక్కడ ఎవరో కూర్చొని మాట్లాడుకుంటారు అనుకో, మేము ఇక్కడ కూర్చొని ఇలా మాట్లాడము. ఏటర్ బాబా ఏట సంగతి, ఏట మా ఇంటికి రావడం మానేసావు అని అంతే. సర్లే, ఎవరైనా కట్టుకోవడానికి ఇలా కట్టుకోవాలనుకుంటారు అనుకో, బాత్రూమ్ కూడా చూపించారు కదా, బయట నుండి చూపించేది. మళ్ళీ ఇదే ప్లాన్లో ఎవరైనా కట్టుకోవాలనుకుంటారు అనుకో, వాళ్ళ కోసం అండి బాత్రూమ్ చూపిస్తాను. లేకపోతే బాత్రూమ్ చూపించడం నాకు ఇష్టం లేదు, అటు వచ్చి అక్కడికి వెళ్ళిపో చెప్తాను. ఇది బాత్రూమ్ అండి. ఒక విధంగా చెప్పాలంటే ఇల్లు కన్నా బాత్రూమే పెద్దగా ఉంటుంది మాది. ఓకే, ఇందాక మెట్లు ఎక్కినప్పుడు ఎలా ఉన్నదో చూశారు కదా, ఇప్పుడు మెట్లు దిగినప్పుడు మా ఇల్లు ఎలా ఉంటుందో చూడండి. టెరటం ఇలాగా తెల్లవారింటికి మేము రాజులా దిగుతాం అనమాట. టెరటం ఎవరు అక్కడ రండి. మా ఆవిడ గొప్ప అయిపోయి వీడియో తీసేస్తుంది, మరి ఎలాగ వస్తుంది ఏంటి వీడియో. జులై సినిమాలోనే అల్లు అర్జున్ మా అమ్మ సీరియస్ చేస్తుంది. ఒక్క కలర్ చేస్తే గొప్ప అయిపోద్ది. ఇప్పుడు మా ఫ్యామిలీ మొత్తం మీకు చూపిస్తాను. అంటే మా నాన్న మా తాతయ్య బయట ఉన్నారులేండి, పడతాను నేను. వాళ్ళకి బయట ఉంటే ఎక్కడ నుంచి చూపించేస్తానులేండి, వాళ్ళు రెడీ అయ్యలేరు, ఆడవాళ్ళు కదా. మా అమ్మ మా అక్క మా ఆవిడ నీట్గా రెడీ అయిపోయారు. అదిగోండి మా తాతయ్య అయితే అక్కడ కూర్చుండ్రు. మా కర్రోడు వచ్చేస్తాడు, వీడు మా ఫ్యామిలీ నెంబరే కదా, అందుకే మెల్లికి వచ్చేస్తాడు. వరా మా నాన్న ఎక్కడికో వెళ్ళారు, మా తాతయ్య మాత్రం అతను కూర్చొని ఉన్నారు. ఇదిగో కెమెరామెన్ వచ్చేస్తుంది సీరియస్గా. అయ్యే ఇది రాయ్యే, ఇది మా కుటుంబం. మా అమ్మ మా అక్క ప్రముఖ యూట్యూబరు, ఈవిడికి కూడా 20,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. ఇప్పుడు రేపు మాపు నాకు కూడా ఆటోగ్రాఫ్ ఇవ్వదేకనా. మా ఆవిడ అర్ధాంగి పత్ని, అది మా అక్కేనండి. ఎప్పుడు మా ఇంట్లోనే ఉంటుంది, అదే బాధ. ఒకసారి ఇల్లు మొత్తం అలా చూపించేస్తాను చూడండి. అదనమాట, అంటే ఇల్లు మొత్తం అంటే ఇంకేట్లేదు, ఇదే ఇల్లు. ఇగో మా అమ్మ దాటి నుంచి ఈ పిల్లలకి తీయమంటుంది. పిల్లలు అంటే నా పిల్లలు అనుకోగలరు. ఇగో ఈ పిల్లలు, ఇవన్నీ పెళ్ళికి వచ్చిన గిఫ్ట్లు. ఇంట్లో నా కబోర్డ్ వర్క్ అయితే మా పనే కదండి, అందుకని కొంచెం పెండింగ్ ఉంచాము. ఈ కబోర్డ్ పని అంత అయితే మా మాయ చేశారు. ఇగో అల్లా ముక్క కూడా కబోర్డే. మా మాయ అంటే ఇలా ఆయనే అండి, గొప్ప అయిపోతుంది. మీ ఆయనే చేసేట్లే పొంగిపోతుందండి. ఎలాగుందా అంటారు మా ఇల్లు ఎలాగుందా ఏటి సంగతి అనేది అక్కడ మీరే చెప్పాలి కామెంట్లోన. మీరు అందరూ హోమ్ టూర్ అని చాలామంది నా కామెంట్లు చేస్తుంటే మాది ఎంతరా ఇల్లు కదని చేయలేదు ఇన్ని రోజులు. మరి మీరు ఇన్నిసార్లు అడుగుతుంటే బాగోదని చేస్తాను చూడండి. ఇప్పటికే చాలా ఎక్కువసేపు వీడియోలు ఎంత ఎక్కువైపోయి బుర్ర తినేసి ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ ఎంతసేపు వీడియో చూసినందుకు, ఇంతవరకు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్ చెప్పేస్తాంటారు మా వాళ్ళు.